సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమరావతిపై వాస్తవాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి వరదావతి అవడాన్ని ప్రశ్నించిన మీడియాపై ఫ్రస్ట్రేషన్ చూపించారు. అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నప్పటికీ ముంపులోనే రాజధాని కడతానంటూ వితండవాదం చేస్తున్నారు. ఎవరిని చెప్పినా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వాదిస్తున్నారు. కళ్ల ముందే నీట మునిగిన అమరావతి కనిపిస్తున్నా అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వరదలొస్తే మునిగిపోయిన అమరావతి దృశ్యాలేవి తనకు కనిపించవన్నట్లుగా ఆయన తీరు ఉంది. కారణాలు ఏవైనప్పటికీ ఇప్పటికే పలు ప్రధాన నగరాలు భారీ వర్షాలొస్తే నీట మునిగే పరిస్థితి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా ఇలా ఏ నగరం చూసినా భారీ వర్షాలకు అల్లాడాల్సిన పరిస్థితి. అలాంటిది ఏపీ రాజధాని అంటూ చంద్రబాబు ప్రకటించిన ప్రాంతం కొద్దిపాటి వర్షానికే చెరువును తలపిస్తోంది. పక్క నగరాల్ని చూసి ముందు జాగ్రత్త పడాల్సింది పోయి మొండిగా తాను చెప్పిందే సాగాలన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. కళ్ల ముందే పొలాలన్నీ చెరువులైపోయినా అక్కడే రాజధాని నిర్మాణం జరగాలంటూ వితండవాదానికి దిగుతున్నారు. పైగా ప్రశ్నించిన మీడియాపై ఎదురుదాడి చేస్తున్నారు. బాంబే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్చమని చెప్పండి అంటూ గద్దిస్తున్నారు. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. రాజధానిగా అమరావతి సరికాదంటూ ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. ఎక్స్పర్ట్స్ వరకు ఎందుకు, ఇటీవల వర్షాలకు అమరావతి ప్రాంతం ఎలా మారిందో ప్రతి ఒక్కరూ చూశారు. అవన్నీ ఎవరూ దాయలేని సత్యాలని చంద్రబాబు కూడా తెలుసు. కానీ ముంపులోనే అమరావతి నిర్మిస్తారంటూ ఆయన భీష్మించు కూర్చున్నారు. నిజాల్ని జీర్ణించుకోలేక వాటిపై ప్రశ్నిస్తున్న గలాలపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు వితండ వాదం చూసిన ప్రజాస్వామ్య వాదులు సైతం విస్తుపోతున్నారు.